గౌరవనీయులు ఎన్పిడిసిఎల్ సిఎండి గారు వరుణ్ రెడ్డి గారు సెస్ ఆఫీస్లో 2/4 నాడు ఈ సిరిసిల్ల పవర్లూమ్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సిరిసిల్ల పవర్లూమ్ సమస్యలు, విద్యుత్ సమస్యలు, ఎస్ఎస్ఐ యూనిట్స్ బ్యాగ్ బిల్లింగు మరియు పవర్లూమ్స్ అన్నిటి కూడా ఎస్ఎస్ఐ యూనిట్లకు సంబంధించిన అన్ని పవర్లూమ్ సమస్యలు, పవర్లూమ్స్ యూనిట్స్ అన్నీ కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి 25 హెచ్పీల వరకు 4th కేటగిరీలో 50% పవర్ సబ్సిడీ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూపరింటెండెంట్ ఇంజనీర్ భిక్షపతి గారికి తగు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఎస్ఎస్ఐ యూనిట్ వారు ఎవరైతే ఉన్నారో 25 హెచ్పీల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు కూడా సరెండర్ చేసి 25 హెచ్పీల వరకు వచ్చి వారు సబ్సిడీ లోనికి వచ్చే విధంగా కూడా చేయాలని చెప్పి తగు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఇందువలన పవర్లూమ్ పరిశ్రమ గత ప్రభుత్వంలో 4th కేటగిరీలో ఉన్నటువంటి పవర్లూమ్లను 3rd కేటగిరీకి మార్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా 4th కేటగిరీకి మళ్ళీ తీసుకొచ్చి 50% సబ్సిడీ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల దాదాపుగా 600 పవర్లూమ్ యూనిట్స్ మళ్ళీ కొత్తగా ఈ సబ్సిడీకి వచ్చే విధంగా అవకాశాలు కలుగుతుంది. దీనివల్ల 5,000 మంది కార్మికులకు ఉపాధి, వారికి లబ్ధి కలుగుతుంది. ఈ పరిణామము మంచి పరిణామం, సంతోషదాయకము. మా పవర్లూమ్ పరిశ్రమ అభివృద్ధి చెందే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందులకు సహకరించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఈ యొక్క పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సొప్పదండి ప్రకాష్ గారికి, అలాగే ఇందులో సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ కూడా సిరిసిల్ల పవర్లూమ్స్ మరియు అనుబంధ సంఘాల సమాఖ్య తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.